నాంచారు మడూరు నూతన సాధన కమిటీ వేసుకొని కమిటీ ద్వారా మండలాన్ని మేము సాధించుకోవడానికి ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ధర్నాను చూసి మా డిమాండ్ ఒకటే, తెలంగాణ గవర్నమెంటు మా నాంచారు మడూరును మండలంగా ప్రకటించి మా మండలాన్ని వరంగల్ జిల్లాలో కలపాలని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నాంచారు మడూరు ప్రజల తరపున నాంచారు మడూరు అన్ని వసతులు అన్ని వనరులు ఉన్న విలేజీ. నాంచారు మడూరు బ్యాంకులు ఉన్నాయి, మినీ బ్యాంకు ఉన్నది. బ్యాంకు పరిధిలో ఉన్న విలేజ్లు కలిపినా మాకు సరిపోతుంది, మా మండలం అవుతుంది. మాకు కావాల్సింది వరంగల్ టు ఖమ్మం హైవే రోడ్ ఉన్నది. మాకు అన్ని రవాణా ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు కలిగి ఉన్నాయి. అన్ని లింక్ రోడ్లు ఉన్నాయి. మాకు నాంచారు మడూరును మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్న గవర్నమెంట్కు. మహబూబాబాద్ జిల్లా తొర్రు మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ అయిన చుట్టుపక్కల 20 గ్రామాలకు అనుసంధానంగా ఉన్న నాంచారు మడూరు గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని నాంచారు మడూరు అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఊర్లో ఉన్నటువంటి సౌకర్యాలు, మేజర్ బ్యాంకు మరియు మినీ బ్యాంకులు, అధిక వ్యాపారవేత్తలు, అధిక వ్యాపార బిజినెస్లు, జాతీయ రహదారి ఇక్కడి నుండి పైకి ఆదిలాబాద్ వరకు, కిందికి ఆంధ్రప్రదేశ్ వరకు, అటు తిరుపతి, విజయవాడ, గుంటూరు, ఇటు మోత్కూరు, తిరుమలగిరి, హైదరాబాద్, నర్సంపేట, భద్రాచలం, ఇటు అన్ని విలేజ్లకు కూడలేనటువంటి దినదినము అభివృద్ధి చెందుతున్న వ్యాపారంలో ప్రతి విషయంలోనూ ఈరోజు తొర్రూరు వరంగల్లే కాకుండా నాంచారు మడూరులో ఉన్నటువంటి ప్రతి షాపులలో ప్రతి కనీస అవసరాలు చుట్టుపక్కల గ్రామాలకు దొరుకుతున్నాయి. కాబట్టి ఈ యొక్క గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గత 6 నెలల నుండి ఎంతో కృషి చేస్తూ ఒక తాటిపైకి తీసుకొస్తూ దినదినము ఈ యొక్క కమిటీని అభివృద్ధి చేస్తూ తాత్కాలిక కమిటీ వేసుకొని ఈరోజు మేము ఈ జాతీయ రహదారిపై నిరసన తెలుపుతూ మరియు అందరి ప్రభుత్వానికి ఈ యొక్క విషయాన్ని తెలియాలని తెలియజేస్తూ ఈ యొక్క మండలానికి, ఈ యొక్క గ్రామానికి అన్ని అర్హతలు ఉన్నటువంటి గ్రామాన్ని మీరు మండలంగా ప్రకటించాలని ప్రభుత్వం దృష్టికి ఈ యొక్క మెసేజ్ని తీసుకెళ్లాలని మా గ్రామ పంచాయతీ మరియు అన్ని కుల సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ఉద్యోగ సంఘాలు, అన్ని రిటైర్డ్ ఉద్యోగస్తులు మరియు మహిళా సంఘాలు చుట్టుపక్కల గ్రామ పంచాయతీలో అన్నీ సేమ్ కోరుకుంటూ ఈ యొక్క గ్రామాన్ని మండలంగా చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా నాంచారు మడూరు నూతన మండల కమిటీ సాధన తరపున చెప్పేది ఏంటంటే, నాంచారు మడూరు అన్ని విధాల గ్రామ సాయంగా గ్రామం అభివృద్ధి చెందింది. అదేవిధంగా మాకు ఇక్కడ కాకతీయ గ్రామీణ బ్యాంకు ఉంది. ఈ కాకతీయ గ్రామీణ బ్యాంకు పరిధిలో కూడా 20 గ్రామాలు, అనేక గ్రామాలు కూడా దినదిన అభివృద్ధి జరుగుతున్న మా యొక్క నాంచారు మడూరును సబ్బండ కురాలు, సబ్బండ వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా మా నాంచారు మడూరును మండలంగా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ జెడ్పీఎస్ హై స్కూల్ ఉంది. హై స్కూల్ అనేకమైన స్ట్రెంత్ ఉన్నది. ఇక్కడ జ్యోతిరావు పులే డిగ్రీ కళాశాల కూడా నడుస్తున్నది. అదేవిధంగా అనేక జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలకు వసతిగా ఉంది. ఇది ఖమ్మం విజయవాడ హైవే రోడ్ల మీద ఉంది. కాబట్టి మాకు జరిగిన అభివృద్ధి కోసం విద్యాపరంగా, వ్యాపార పరంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రంగాలుగా కూడా నాంచారు మడూరు మండలానికి చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయి. కాబట్టి మా గ్రామాల తరపున మహిళా సంఘాలు, గ్రామాలు, సబ్బండ వర్ణాలు, రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు, విద్యార్థి సంఘాలు, ఇక్కడ పిహెచ్డి స్కాలర్స్ కూడా ఉన్నారు. బ్యాంకు పరిధిలో ఉన్నటువంటి 12 గ్రామాలు ఉన్నాయి. 12 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి నాంచారు మడూరు మండలంగా ప్రకటించాలని డిమాండ్తో ఇక్కడ ధర్నా చేయడం జరిగినది. అన్ని అర్హతలు కలిగినది నాంచారు మడూరు మండలం ప్రకటించడానికి. దినదినం అభివృద్ధి చెందుతుంది. అన్ని వ్యాపారవేత్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా తొర్రూరుకు పోయి, ఇక్కడ తొర్రూరు నుంచొని మడూరు హైదరాబాద్కు పోయే దారి కూడా ఇక్కడ నుంచి ఉన్నది. విజయవాడ నేషనల్ హైవే ఇవన్నీ కూడా అన్నీ కూడి ఉండబడినటువంటి నాంచారు మడూరును మండలంగా ప్రకటించాలని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.